ఇది అజ్రంలోని భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి షాప్ అండి. అసలు అజ్రం అంటేనే ఇత్తడి సామానానికి పెట్టింది పేరండి. అందులోనూ భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి షాపు 3 స్టేర్లు అయితే నిర్మించడం జరిగింది. మీకు ఇక్కడ ఏ వస్తువు కావాలన్నా దొరుకుద్దండి. దొరకలేని ఐటమ్ అంటూ ఉండదు. మీరు ఒక రకం కోసం వెళ్తే అక్కడ 100 రకాలు దొరుకుతాయి. అంత బాగుంటుందండి ఈ షాప్లోని కలెక్షన్ అయితే. హలో అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఈరోజైతే షాప్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ను మీకు చూపించడం కోసం వీడియో అయితే తీయడం జరిగిందండి. సో ఇదిగోండి, కింద ఉన్న ఒక స్టోర్లోనే తీయడం జరిగింది. ఫ్లవర్ వైజ్లోనే మీకు చాలా రకాలు ఉంటాయండి. యాంటిక్ కలెక్షన్ కూడా ఇక్కడ దొరుకుతుంది. మీకు ఏదైనా కావాలి అంటే కనుక ప్రత్యేకించి మీరు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు ప్రత్యేకించి ఏది కావాలన్నా చేయించుకోవచ్చు. అందులోనే వీరు ఇక్కడి నుంచి కొరియర్ సర్వీస్ కూడా పంపిస్తారండి. కొరియర్ సర్వీస్ ఎక్కడికైనా అవైలబుల్ ఉంది కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు. ఇక్కడ చూసారా, ఫ్లవర్ వైజుల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో. ఒకసారి పైనుంచి కిందకి అట్లా ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తుంటేనే అసలు ఎంత బాగున్నాయో. అసలు ఇక్కడ ఇడ్లు బండ్లు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. ప్రత్యేకించి డెకరేటివ్ ఐటమ్స్ కోసం బాగా ఇష్టపడి పెట్టుకునే వాళ్ళకైతే ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఈ షాప్ను ఒక్కసారి విజిట్ చేస్తే మీకు కావలసినవి అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ చూసారా, జతలుగా పేరుగా పెట్టారనమాట, ఒక్కొక్క జత అన్నట్టు. చాలా బాగున్నాయండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి, ఇక్కడ పూజకు సంబంధించి ఈ క్యాబినెట్ అంతా పూజకు సంబంధించింది. అంటే ఒక్కొక్క క్యాబినెట్కి విడదీస్తారనమాట. ఒక క్యాబినెట్లో ఒక్కొక్క రకం ఐటెం పెట్టారు. ఎదురంతా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టారు. తర్వాత వెళ్తే పూజా సామాను, ఇంకా ఎదురుకు వెళితే విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు అలాగున్నాయండి. ఇక్కడ చూసారా, ఇది ఎంత బాగుందో. ఈ ఏకాత్రి అయితే నాకు నచ్చింది, తీసుకుందామని మా వారికి చూపిస్తున్నాను అనమాట. మీకు ఏ రకం కావాల్స్తే ఆ రకం అయితే ఇక్కడ దొరుకుతాయి. మీరు ఊహించలేని కలెక్షన్ కూడా ఉందండి ఇక్కడ. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. అసలు దేవుడి దగ్గర, పూజకి దగ్గర వాడుకునే పళ్ళాలు కానీ, మన ఇంట్లో వాడుకునే పళ్ళాలు కానీ చాలా రకాలు ఉన్నాయండి. మనకి ఇలా చూసే కన్నా డైరెక్ట్గా ఒకసారి చూస్తే కనుక ఇంకా బాగా అర్థమవుతుంది. ఏకాత్రిలోనే చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ చూసారా, ఇది మనం గాలికి దీపం ఆరిపోకుండా పెట్టుకునేది అనమాట. బయట తులసి కోట దగ్గర కానీ, మనం ఏదైనా బయట పూజలు, రథసప్తమి కానీ, చిలుకు ద్వాదశి పూజలు అప్పుడు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. గాలి అది వేసినప్పుడు దీపం కొండెక్కకుండా అన్నట్టు. ఇక్కడ బుద్ధుడి విగ్రహం చూసారా, ఫ్లవర్ వైజుల కలెక్షన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. వెంకన్న బాబు విగ్రహం ఇంట్లోనే కొలువు ఉన్నట్టుంది. అలాగా పూజకి మనం వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అప్పుడు మనం పీట పెట్టుకుని వాడతాం కదండి. ఆ కలెక్షన్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా ఇక్కడైతే సాంబ్రాణి ధూపం అది వేస్తాం కదా, అది బాగుందండి. ఇదొకటి నేను తీసుకోవాలి. అదొకటైతే నేను ఆల్రెడీ ఇంట్లో మామూలుగా మట్టిది వాడుతున్నాను, కానీ ఇది తీసుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు. విగ్రహాలు చూసారా, అలాగే వెనకాల పీటల్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి. కృష్ణుడు విగ్రహం, రాముల వారు, విఘ్నేశ్వరుల వారు, ఇంకా వెంకన్న బాబు, ఇంకా మీకు ఏ విగ్రహం కావాలన్నా అక్కడ దొరుకుతుంది. లక్ష్మీదేవి అన్నీ కావాలంటే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడైతే మనకు గుళ్ళ దగ్గర ఊరేగింపుల్లో అదిను గరగలు అవి పెడుతూ ఉంటారు కదా, ఆ కలెక్షను ప్లస్ పూజ దగ్గర వాడే ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ఉందన్నమాట. నైవేద్యాలు పెట్టుకునే గిన్నెలు కానీ, ఇత్తడి పళ్ళాలు కానీ, ఇంకా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే పెద్ద పెద్ద సామానాలండి. ఇవి గంగాణాలు, గిన్నెలు. ఇప్పుడు మనం ఇంట్లో మనం మామూలుగా వంట చేసుకోవడానికి బిర్యానీ గిన్నెలు అవి వాడుతున్నాం కదా, అందులో కూడా వీళ్ళ కలెక్షన్ సరికొత్తగా పెట్టారండి. లాన్ స్టీల్ కోటింగ్ ఇచ్చి బయట ఇత్తడితో పెట్టారండి. అందులో కూడా బోల్డ్ సైజులు ఉన్నాయి. ఇక్కడ వినాయకుల వారు చాలా బాగుందండి. విఘ్నేశ్వరుడు విగ్రహం పెద్ద హాల్ ఉండి పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది.
ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి. అంటే ఇవి ఒకటండి, రాగి ఫిల్టర్స్ అండి. అబ్బా ఎంత బాగున్నాయో, మనకి హెల్త్ చూడడానికి కూడా చూడముచ్చటగా ఉన్నాయి. ఇక్కడ బిందెల మీద వెండి కోటింగ్ వేసారండి. మనం వెండి కొనాలంటే మాటలా, అలాగా మనం వెండి కోటింగ్ వేసింది మనం ఇక్కడి నుంచే పట్టుకెళ్ళచ్చు. అలాగే జ్యువెలరీ కూడా పెట్టారు. చాలా బాగుందండి. ఒకసారి మీరు ఈ షాప్ని విజిట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే